దినవృత్తాంతములు మొదటి గ్రంథము 1వ అధ్యాయము. ఆదాము, షేతు, ఎనోషు, కేనాను, మహలలేలు, ఎరెదు, హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు, షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోరు, మాగోగు, మాదయు, యావాను, తూబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా. యావాను కుమారులు ఎలీషా, తర్షీసు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు శబా, హవీలా, సప్త, రాయమ, సప్తక. రాయమా కుమారులు శబదదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీది పరాక్రమశాలులలో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, పత్రుసీయులు, ఫిలిస్తీల వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు. అర్పక్షతు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మావేతును, యెరహును, హదోరమును, ఊజాలును, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరును యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయు, సెరగు, నాహోరు, తెరహు, అబ్రహామను పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తర్వాత కేదారు, అద్బయేలు, మిబ్సాము, మిష్మా, దూమా, మస్సా, హదదు, తేమా, యెతూరు, నాఫీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యక్షాను కుమారులు షాబదాను. మిద్యాను కుమారులు యేయిఫా, ఏఫెరు, అబీదా, ఎల్దాయా. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏశావు, ఇస్రాయేలు. ఏశావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యయూషు, యాలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. సేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతానునకు సహోదరి. శోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు అమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలక మునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు. బెయోరు కుమారుడైన బెల, అతని పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జరహు కుమారుడైన యోబాలు అతనికి బదులుగా రాజాయెను. యోబాలు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతము చేసిన బెదెదు కుమారుడైన
హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శమ్లా అతనికి బదులుగా రాజాయెను. శమ్లా చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతు వాడైన షాపూలు అతనికి బదులుగా రాజాయెను. షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి బదులుగా రాజాయెను. బయల్ హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను. ఇతని పట్టణము పేరు పాయి. ఇతని భార్య పేరు మహేతబేలు. ఈమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు ఎదోము దేశమునకు నాయకులు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయం. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జెరహును కనెను. యూదా కుమారులందరును 5. పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. జెరహు కుమారులు 5. జిమ్రి, ఏతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇశ్రాయేలీలను శ్రమ పెట్టెను. ఏతాను కుమారులలో అజర్యా అను ఒకడుండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు యూదావారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. నయస్సోను సెల్మాను కనెను. సెల్మా బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిను కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలీయాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయిలు వీరి అక్కజెల్లెండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, అశాహేలు. అబీగయిలు అమాశాను కనెను. ఇష్మాయేలీయుడైన ఎతెరు అమాశాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబా అను తన భార్యయందును యెరూయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా యేషెరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయురును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములుండెను. మరియు గెషూరు వారును, సిరియనులను యాయూరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరును గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబీయ అతనికి తెకోవను తండ్రి అయిన అష్షూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు రాము, బూనా,
ఓరెను, ఓజెము, అహీయ, అటారా అను ఇంకొక భార్య యెరహ్మెలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడగు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి, యూదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయీలు. అది అతనికి అహ్బోనును మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయీము. సెలెదు సంతానము లేకుండా చనిపోయెను. అప్పయీము కుమారులలో ఇషీ అను ఒకడుండెను. ఇషీ కుమారులలో షేషాను అను ఒకడుండెను. షేషాను కుమారులలో అహ్లయి అను ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యూదా కుమారులు యెతెరు, యోనాతాను. యెతెరు సంతానము లేకుండా చనిపోయెను. యోనాతాను కుమారులు పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ షేషానునకు ఎర్హా అను ఒక దాసుడుండెను. వాడు ఐగుప్తీయుడు. షేషాను తన కుమార్తెను తన దాసుడైన ఎర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తయిని కనెను. అత్తయి నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎప్లాలును కనెను. ఎప్లాలు ఓబెదును కనెను. ఓబెదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఎలాశాను కనెను. ఎలాశా సిస్మాయుని కనెను. సిస్మాయు షెల్లూమును కనెను. షెల్లూము యొకమ్యాను కనెను. యొకమ్యా ఎలీషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేషా. ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబి హెబ్రోను, మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ. షెమ యొర్కెయాము తండ్రి అయిన రహమును కనెను. రెకెము షమ్మయిను కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బెత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన యేయిఫా హారానను, మోజాను, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను. పెలెటు, యేయిఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మయక షెబెరును, తిర్హనాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్బేనాకును, గిబ్యాకును తండ్రి అయిన షవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలును, బెత్లెహేము తండ్రి అయిన సెల్మాయిను, బేద్గాదేరు తండ్రి అయిన హారేపును. కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు కుమారులెవరనగా హారోయే, హజీహమ్మీను, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులను, పూతీయులను, షుమ్మాతీయులను, మిష్రాయీయులను. వీరి వలన సొరాతీయులను, ఎష్తాయులీయులను కలిగిరి. షల్మా కుమారులెవరనగా నెటోపాతీయులను, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులను. యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, కూకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు. గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు. హగ్గీతు కుమారుడైన అదోనీయ నాలుగవవాడు.
అబీటలు కనిన షఫట్య 5వవాడు. అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రెయాము 6వవాడు. ఈ 6 హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. ఇబారు, ఎలీషామా, ఎలీపెలెటు, నోగహు, నెపెగు, యాఫీయా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అను 9 కుమారులు. ఉపపత్నుల వలన కలిగిన వారుగాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు. అతని కుమారుడు అబీయా. అబీయాకు ఆసా కుమారుడు. ఆసాకు యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు. యెహోరామునకు అహజ్యా కుమారుడు. అహజ్యాకు యోవాషు కుమారుడు. యోవాషునకు అమజ్యా కుమారుడు. అమజ్యాకు అజర్యా కుమారుడు. అజర్యాకు యోతాము కుమారుడు. యోతామునకు ఆహాజు కుమారుడు. ఆహాజునకు హిజ్కియా కుమారుడు. హిజ్కియాకు మనష్షే కుమారుడు. మనష్షేకు ఆమోను కుమారుడు. ఆమోనునకు యోషీయా కుమారుడు. యోషీయా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహానాను, 2వవాడు యెహోయాకీము, 3వవాడు సిద్కియా, 4వవాడు షెల్లూము. యెహోయాకీము కుమారులలో యెకొన్యా అను ఒకడుండెను. అతని కుమారుడు సిద్కియా. యెకొన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షనజ్జరు, యెకమ్యా, హోషామా, నెదబ్యా. పెదయా కుమారులు జెరుబ్బాబెలు, షిమి. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సహోదరి. హషుబా, ఓహెలు, బెరెక్యా, హాసద్యా, యాషబెస్హెదు అను మరి 5 హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫాయా. రెఫాయా కుమారులను అర్నాను కుమారులను ఓబద్యా కుమారులను షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులలో షమయా అను ఒకడుండెను. షమయా కుమారులు 6. హట్టూషు, ఇగాలు, బారియాహు, నెయర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3. ఎల్యోయేనై, హిజ్కియా, అజ్రీకాము. ఎల్యోయేనై కుమారులు 7. హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయం. యూదా కుమారులెవరనగా పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు. శోబాలు కుమారుడైన రెవాయా యహతును కనెను. యహతు అహూమైని, లహదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబీయేతాము సంతతి వారెవరనగా యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హూషాయీయులకు పితరుడగు ఏజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రి అయిన అషూరునకు హెలా, నయరా అను 2 భార్యలుండిరి. నయరా అతనికి అహుజామును, హెపెరును, తేమనీని, హాయా, హస్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులు ఎవరనగా జెరెతు, సోహరు, ఎత్నాను. కోజు అనూబును, జోబేబాను, హారుము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అను పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి
నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎష్టోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎష్టోను బేత్రాఫాను పాసెయను ఈర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేకావారు. కనజు కుమారులు ఓత్నీయేలు, సెరాయా. ఓత్నీయేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మెయానోతై ఒప్రాను కనెను. సెరాయా పనివారి లోయలో నివసించువారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారయ్యుండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలానయము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. ఎహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీరియా, అసర్యేలు. ఎజ్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్య మిరియామును షమ్మయిని ఎష్టెమోను వారికి పెద్దయైన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదీయ గెదోరునకు ప్రధాని అయిన ఎరెదును, సోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహకు ప్రధాని అయిన ఎకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదీయ భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా, మైకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హనాను, తీలోను. ఇషీ కుమారులు జోహేతు, బెంజోహేతు. యూదా కుమారులైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయి. సన్నపు వస్త్రములు నేయు అష్బేయ ఇంటి వంశకులకును, యోకీమీయులకును, రోజేబాయీయులకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వము నొందిన సెరాపీయులకును, యాషు బిలెహేము వారికిని ఇతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కొమ్మరివాండ్లయి నెతాయీము నందును గెదేరా నందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షాపూలు. షాపూలునకు షల్లూము కుమారుడు. షల్లూమునకు మిబ్సాము కుమారుడు. మిబ్సామునకు మిష్పా కుమారుడు. మిష్పా కుమారులలో ఒకడు హమ్మూయేలు. హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు. జక్కూరునకు షిమీ కుమారుడు. షిమీకి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయూ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను, బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను, బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మర్కాబోతులోను, హాజర్సూసాలోను, బెత్బీరీలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. ఏతాము, అయ్యూను, రిమ్మోను, తోకెను, ఆషాను అనువారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున నుండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికుండెను. వారు మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, యోవేలు, అసీయేలు కుమారుడైన సెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యహు, ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అసాయా, అదీయేలు, యెసీమీయేలు, బెనాయా. షమయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యదయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన బీజా అనువారు. పేళ్లవరుసన వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న
పల్లపు స్థలములకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేళ్ల వరుసను వ్రాయబడియుండు వీరు యూదారాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగియుండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకొని శేయీరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు.